హైదరాబాద్ రీజియన్ ఐటీఐ మరియు ఏసీటీ సెంటర్ మానిటరింగ్ లో భాగంగా రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ బి సీతారాములు నల్గొండ ఐటీఐ కళాశాలను సందర్శించి ఫ్యాకల్టీ సమావేశం ఏర్పాటు చేసి పలు సూచనలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన ఐటీఐ స్థానంలో ఏసీటీ అడ్వాన్స్డ్ సెంట్రలైజ్డ్ టెక్నాలజీస్ కోర్సులలో అడ్మిషన్లు తీసుకుంటే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో, ఎటువంటి పురోగతి సాధిస్తారో విద్యార్థులకు ఆయా కోర్సుల ప్రాధాన్యత గురించి వివరించారు. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి తగు జాబ్స్ ఇప్పించి భరోసా కల్పిస్తామన్నారు. తద్వారా విద్యార్థుల కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకోవడంతో పాటు విద్యార్థుల భవిష్యత్తు బంగారు బాట అవుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అడ్మిషన్లలో స్టూడెంట్స్ రిజిస్టర్డ్ సీట్స్ పొందగలరని ఇంకా సమయం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నల్గొండ గర్ల్స్ ఐటీఐ కాలేజ్ ప్రిన్సిపాల్ జంజిరాల వెంకన్న, నల్గొండ బాయ్స్ ఐటీఐ కాలేజ్ ప్రిన్సిపాల్ నరసింహాచారితో పాటు అధ్యాపక బృందం, విద్యార్థులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఒకప్పటి ఐటీఐలు అన్నీ కూడా ఈరోజు ఇండస్ట్రీ 4.0 టెక్నాలజీకి అనుగుణంగా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్గా అప్గ్రేడ్ చేయడం జరిగింది. అందులో భాగంగా జిల్లాలో బాయ్స్ ఐటీఐ మరియు గర్ల్స్ ఐటీఐ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్లో 6 కోర్సులలో మనం అడ్వాన్స్ ట్రైనింగ్ ఇస్తున్నాము. అదే దాంతోపాటు కన్వెన్షనల్ ట్రేడ్స్లో కూడా మనం ట్రైనింగ్ ఇస్తున్నాము. ఈ ట్రైనింగ్ చేసిన తర్వాత ప్లేస్మెంట్స్ గురించి కూడా మన డిపార్ట్మెంట్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్ తరఫున హానరబుల్ మినిస్టర్ అయినటువంటి శ్రీ గడ్డం వివేక్ గారు సహకారంతోన మరియు డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సెక్రటరీ గారి సహాయంతోన మా డైరెక్టర్ గారి సహకారంతోన ముందుకు వెళ్తున్నాము. వారి ఆదేశానుసారమే ఈ యొక్క అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్లో ట్రైనింగ్ని మానిటర్ చేసే భాగంగా నేను ఇక్కడ రావడం జరిగింది. అందరితోనూ కూడా ఇంటరాక్ట్ అయ్యాను. వాళ్ళు ఎలా మెరుగైనటువంటి శిక్షణను అందించాలి పిల్లలకు, ఎందుకంటే వాళ్ళు మనం నమ్ముకొని ఇక్కడికి వచ్చారు. వారు కోరుకున్న విధంగా వాళ్ళకు ఒక సర్టిఫికేట్ వస్తూ శిక్షణ పొందుతూ సర్టిఫికేట్ పొందుతూ బయటికి వెళ్ళిన తర్వాత మంచి మంచి కంపెనీలలో వర్క్ చేయాలి అనే ఉద్దేశంతోనే వీళ్ళందరూ కూడా పరిశీలించడం జరిగింది, ఎగ్జామిన్ చేయడం జరిగింది. డిపార్ట్మెంట్ మరియు గవర్నమెంట్ తరఫున అన్ని విధాలుగా మేము సహకారం అందిస్తున్నాము. అందులో భాగంగానే మేము ముందుకు నడుస్తామని ఈ విధంగా మీకు తెలియజేస్తున్నాను. నల్గొండ బాయ్స్ అండ్ గర్ల్స్ లో అడ్వాన్స్ కోర్సెస్ లో ఎలా ట్రైనింగ్ జరుగుతుంది దాన్ని మానిటర్ చేయడానికే వచ్చాను ఇక్కడికి. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్, సిబ్బంది, పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. వాళ్ళందరికీ కూడా అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. మీరు కరెక్ట్గా శిక్షణ పొందండి, శిక్షణ పొందిన వెంటనే గ్యారంటీగా మీకు వివిధ కంపెనీలలో మిమ్మల్ని ప్లేస్మెంట్ ఇవ్వడం డిపార్ట్మెంట్ చూసుకుంటుందనే విషయాన్ని తెలియజేయడం జరిగింది. మరియు ఇక్కడ పిఎంకేవీ కింద శిక్షణ పొందినటువంటి విద్యార్థులు ఎవరైతే సక్సెస్ఫుల్ గా విద్యార్థులు శిక్షణ పొందారో వాళ్ళకి సర్టిఫికేట్స్ కూడా అందజేయడం జరిగింది. తో పాటు వాళ్ళకు ఆ 6 కూడా ప్లేస్మెంట్స్ ఇవ్వడం కూడా జరిగింది. గర్ల్స్ ఐటీఐలో 6 అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లో 6 కోర్సులు, కొత్త కోర్సులని గత సంవత్సరం నుంచి ప్రారంభించడం జరిగింది. ఈ సంవత్సరం సక్సెస్ఫుల్గా ఆ కోర్సులు పిల్లలు ఉత్తీర్ణులై 1 ఇయర్ కోర్సులు వాళ్ళు బయటికి వస్తారు. 2 ఇయర్స్ కోర్సు వాళ్ళు ఇంకా 50% మెంబర్స్ నెక్స్ట్ ఇయర్ వస్తారు. ఈ సంవత్సరం పాస్ అయిన విద్యార్థులందరికీ మేము ఉపాధి కల్పించడానికి 100% మేము అష్యూరెన్స్ ఇస్తున్నాము. అలాగే వచ్చే ఈ సంవత్సరం కొత్తగా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లో చేరాలని నల్గొండ జిల్లాలోని అందరూ విద్యార్థుల్ని మేము ఆ పిల్లల్ని ఇక్కడ రిజిస్టర్ కావాలని కోరుకుంటున్నాం. 4 ప్రభుత్వ ఐటీఐలు, 10 ప్రైవేట్ ఐటీఐలు ఉన్నాయి. ఇందులో వివిధ ట్రేడ్లకు గాను మనకు అడ్మిషన్ నోటిఫికేషన్ రావడం జరిగింది. మరి ఆ డేటు 30 వరకు ఉంటే మనకు మళ్ళీ ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి మనకు ఎన్ని విద్యలు ఉన్నా కూడా ఐటీఐ చేసినట్టయితే మనకు ఐటీఐ చేయంగానే అప్రెంటిస్ వచ్చే అవకాశం 100% ఉంది. అప్రెంటిస్లోనే మనకు 15,000 వరకు ఆల్రెడీ స్కాలర్షిప్ ఇస్తున్నారు. అట్లానే మనకు అప్రెంటిస్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో అప్రెంటిస్ కాగానే 100% జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి ప్రతి కంపెనీలో. ఇవాళ సీఎం గారు మరి 4.0 ఇండస్ట్రీస్కి అనుగుణంగా మరి పాత మన కన్వెన్షనల్ మిషన్కు బదులుగా ఏటీసీలలో నూతన విధానమైనటువంటి సిఎన్సి సిస్టమ్ మనకు అధునాతన మిషనరీ ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి మన నల్గొండ జిల్లాలో ఉన్న విద్యార్థులందరూ కూడా విద్యార్థులు అందరికీ కూడా మనకు అవకాశం ఉంది. కాబట్టి ఈ ఏటీసీలలో ఐటీఐలలో జాయిన్ అయ్యి వాళ్ళ జీవితాలు మెరుగుపడాలని, తొందరగా జాబ్ హోల్డర్స్ కావాలని కోరుకుంటున్నాం. మరి ఇటువంటి అవకాశాన్ని
మరి మా ఆర్డిటి గారు, రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ గారు కూడా వచ్చి మాకు ఎంతో ప్రోత్సాహకంగా ఐటీఐలో విద్య కానీ లేదా అడ్మిషన్ కానీ ప్రోత్సహించేందుకు మనకు ఇవాళ రావడం జరిగింది. సారుకు మన నల్గొండ జిల్లా ఐటీఎస్ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి మన జిల్లాలోని విద్యార్థులందరూ కూడా ఎస్ఎస్సి పాస్ అయిన విద్యార్థులందరూ కూడా ఆన్లైన్ ద్వారా మీరు ₹1 డిఫరెన్స్ అది ఫీజు లేకుండా మనము ఈ ఫ్రీగా ఉన్న 2 ఇయర్స్ 1 ఇయర్స్ కోర్సులలో జాయిన్ అయ్యి తద్వారా అప్రెంటిస్ కానీ జాబ్ కానీ మేమే ఐటీఐ నుంచి వెళ్ళి మనకు నోటిఫికేషన్ కానీ మేము కంపెనీలను ఇక్కడ పిలిపియడం కానీ జాబ్ మేళాలు పెట్టడం కానీ అప్రెంటిస్ మేళాలు పెట్టడం కానీ జరుగుతూ ఉంది. కాబట్టి పిల్లలందరూ ఈ మంచి అవకాశాన్ని ఇవాళ ఎంతో ఫీజులు పెట్టి చదివిన విద్యకు కూడా జాబ్ గ్యారంటీ లేదు. మన ఐటీఐలో ఎవరైతే కంపల్సరీ చదువుకుంటున్నారో వాళ్ళు ఫిజికల్గా వస్తే చాలు, మేము 100% వాళ్ళని ప్రిపేర్ చేస్తాము. వాళ్ళకు అప్రెంటిస్ కూడా మేమే కల్పిస్తాము, జాబ్లు కూడా మేము 100% ఇప్పిస్తామని అంటూ ఈ సదవకాశాన్ని అందరూ విద్యార్థులు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం.